హలో చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర 7వ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన నిర్మల్ మండలం ముక్తాపూర్లో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. టీఆర్ఎస్ ఉందో మేము కలిసిపోతా ఉంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు ఏ మేలు చేయలేదు. 1.5 సంవత్సరం కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. అదే మన రాష్ట్రంలో భాగస్వాములు అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. కానీ ఆ రోజు కూడా తెలంగాణ ప్రాంతంలో ఏమీ చేయని పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఉండి ఏదైతే బీడీ కట్టల పైన పుర్రె గుర్తు శవం గుర్తు వేయించిన వ్యక్తి ఈ యొక్క చంద్రశేఖరరావు. అదే మాదిరిగా ఈ రోజు మీరు చూస్తే బాబ్లీ పైన ప్రాజెక్టులు కడతా ఉంటే, అక్రమ ప్రాజెక్టులు కడతా ఉంటే దయాకర్ రావు గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు మేమందరం పోరాడాం. మేమందరం మహారాష్ట్రకి వెళ్ళాం. 3 రోజులు జైల్లో ఉన్నాం. ఆ రోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఇది చిన్న విషయం అని చెప్పారు. ఇప్పుడు మొత్తం ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు పట్టించుకోలేదు. ఈరోజు గల్ఫ్ బాధితులు ఉన్నారు. ఈ గ్రామాల్లో చాలా మంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చాయి. చనిపోతే శవాన్ని 2 నెలలకు కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఆ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడేది తప్ప ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ పోరాడలేదు. ఈ టీఆర్ఎస్ పార్టీని మీరు ఒకసారి చూస్తే 6 నెలలు ఫార్మ్ హౌస్ లో నిద్రపోయి కుంభకర్ణుల వారిగా నిద్రపోయి తర్వాత వచ్చి కావాలని మాయ మాటలు మాట్లాడుతున్నారు తప్ప, మాటల గారడి తప్ప ఏమీ సాధించే పరిస్థితి లేదు. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు మీరు ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళ ఇంట్లో అందరికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. మనకు కష్టాలు వచ్చాయి. కడుపు నిండా తిండి తినలేకపోతున్నాం. అనారోగ్యం వస్తే హాస్పిటల్ పోవాలంటే డబ్బులు లేక బాధపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ టీఆర్ఎస్ పార్టీ తిరకాసు పార్టీ తప్ప వాళ్ళు ఎప్పుడు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఏమి చేసిన దాఖలాలు లేవు. ఇది యథార్థం. అందుకనే మిమ్మల్ని కోరుతున్నాను, మీరు ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కష్టాలు తీరడం కోసం ఒక్క తెలుగుదేశం పార్టీని సుపరిపాలన ఇవ్వగలుగుతాం. నీతివంతమైన పాలన ఇవ్వగలుగుతాం. ఒకప్పుడు చేశాం, మళ్ళా చేసి నిరూపించుకుంటాం. మీరు ఆలోచించమని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మీ మనోభావాలు ఎప్పుడు గౌరవిస్తాం తప్ప మీ మనోభావాలకు వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయమని చెప్పి తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, నిండు మనస్సుతో ఆశీర్వదించండి. నేను మీ ఇంట్లో ఒక బిడ్డగా ఉండి మీ కష్టాలు తీర్చి మీ రుణం తీర్చుకుంటాను. అందుకనే వచ్చాను. 71 రోజులు నడుస్తున్నా. అయినా కూడా నాకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినా మీ కష్టాలు చూసినప్పుడు నాలో పట్టుదల పెరుగుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీ కష్టాలు తీర్చాలనే ఏకైక ధ్యేయంతోనే నేను ఈ పాదయాత్ర చేపట్టాను. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ నేను కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను. ఈరోజు మన రుణాలు మొదటి సంతకం రైతు రుణమాఫీ పైనే పెడతాను. ఇది జరుగుతుంది. 2వ సంతకం బెల్ట్ షాపుల రద్దు పైన పెడతాను. 3వ సంతకం గోదావరి జలాలు ఆదిలాబాద్ జిల్లాకంతా అన్ని గ్రామాలకి, అన్ని గూడాలకి, అన్ని తండాలకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ముసలి వాళ్ళందరికీ 600 రూపాయల పింఛన్ ఇప్పిస్తాం. ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఎక్కువే ఇస్తాం. ప్రతి ఒక్క పేదవాడికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుని మీ రుణం తీర్చుకుంటాను. నిండు మనసుతో సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.